స్థితిగా ఉండినా సరే, మనం ఏ స్థితిలో మనం ఉన్నా సరే, మనం ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే, నేనేం చెప్తున్నానంటే దేవుడు సమస్తము కూడా నీకు సమకూర్చి మేలు కలుగుటకై దేవుని జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో, కానీ నువ్వు చేయవలసింది దేవుడి మీద ఆశ పెట్టుకొని నీవు ఉండాలి. యోబు తన జీవితంలో చూసినట్లయితే ఏం చేశాడండి? భార్యను పోగొట్టుకున్నాడు. ఎవరిని పోగొట్టుకున్నాడు? తనకున్నటువంటి భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆరోగ్యమును కోల్పోయాడు, తన శరీరము రోగముతో నిండిపోయి ఉన్నది, తనకున్నటువంటి శరీరం అంతా కూడా పుండ్లు, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఏం చేశాడండి యోబు? దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. నా భార్య రాకపోయినా పర్లేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు ఆరోగ్యము లేకపోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు, నా దేవుడు కొరకే నేను బ్రతుకుతాను అన్న విశ్వాసం కలిగి దేవుడు తన జీవితంలో కార్యం జరిగిస్తాడని ఒకే ఒక నమ్మకంతో, విశ్వాసంతో యేసు వైపు ఎదురు చూశాడు యోబు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. తద్వారా ఏం జరిగింది? దేవుణ్ణి ప్రేమించాడు గనుక తన జీవితంలో, యోబు జీవితంలో ఏదైతే మేలు కలగాలో దేవుడు ఆలోచించాడు, తనకి ఏమి కావాలో దేవుడు ఆలోచించాడు, తనకి ఏమి ఇవ్వాలో దేవుడు ఆలోచించాడు, తన జీవితంలో ఏది లేదో దేవుడు ఆలోచించాడు. తద్వారా మునుపటి కంటే ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దానికంటే రెట్టింపు ఆశీర్వాదమును, రెట్టింపు ఘనతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు ఏం కోల్పోయి ఇక్కడికి వచ్చావు, ఈరోజు నీ జీవితంలో లేనటువంటిది ఏంటిది? నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చావంటే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ జీసస్. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి నువ్వు పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఇవ్వాలంటే ఇవ్వటానికి ఒక మార్గము కావాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడన్న విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఇప్పటివరకు నువ్వు కోల్పోయినటువంటి దానిని, నీ జీవితంలో లేనటువంటి దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మినటువంటి వారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు లేనటువంటి దాన్ని దేవునికి ఇస్తాడు, కోల్పోయినటువంటి దాన్ని దేవునికి ఇస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. నీకు ఒకవేళ ఆరోగ్యము సరిగా లేదేమో, నీ ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆయన సమస్తమును చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటండి? ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఏం జరిగింది? ఎండిపోయిన ఎముకలు కూడా తిరిగి లేస్తాయి. హల్లెలూయా. మన యేసయ్య నామములో అంత శక్తి ఉన్నది. అటువంటి విశ్వాసము నువ్వు ధరించుకోగలిగితే, అటువంటి విశ్వాసము నీ హృదయంలో ఉంటే నీ జీవితం ఫలభరితంగా మారిపోతే. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ధనవంతుడు లూకా 16:24 ఉంటుంది. అతను ఎంతగానో తన ప్రాణముతో అంటాడు, నా ప్రాణమో తినుము తాగుము సుఖించుము. సమస్తము నీకేం కావాలో చేయని తన ప్రాణముతో ఆ ధనవంతుడు అంటుంటాడు. ఆయన సమస్తము కూడా మరి నాకు ఏం కొదువు లేదులేని గర్వించాడు. దరిద్రులైనటువంటి లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా నాకు ఏమీ లేదులే నాయనా అని బాధపడ్డాడు. కానీ దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతో దేవుని ప్రేమించినటువంటి వాడిగా ఆ కుమారుడు ఉన్నాడు. దేవుని రాజ్యంలో ధనవంతుడు నరక యాతన పడుతుంటే దేవుణ్ణి ప్రేమించినటువంటి లాజరు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ స్థానములో ఉంచాలో ఆ స్థానములో ఉంచుతాడు. నీకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉన్నా కానీ దేవుడు దాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఎవరికున్నది? నా యేసయ్యకున్నది. నీ ఇంట్లో ఆశీర్వాదం కావాలన్నా అది దేవుని ద్వారానే కలిగిద్ది. నీ కుటుంబంలో శాపం కావాలన్నా అది దేవుని ద్వారానే కలిగిద్ది. ఏది కావాలో మనం ఆలోచించుకోవాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు, దేవుని యొక్క కృపను సంపాదించుకుంటున్నటువంటి నీవు, ఆయన కృప చేత నీ కుటుంబము కట్టబడితే నీకు ఏ కీడు కూడా నీ కుటుంబమునకు వాటిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన దేవుడు చాలా గొప్ప దేవుడు.
ఆయన మనం ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. ఆయన మనం ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? సమస్త మేలులు కలుగుటకై మనకున్నటువంటి లేని వాటిని అవన్నీ కూడా సమకూర్చబడి, ఎలాగండి? సమకూర్చబడి అవన్నీ నువ్వు మేలు పొందే విధంగా దేవుడు నీకు చేస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అందుకే మనం దేవుడి మీద నమ్మకం ఉంచాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని గణపరచాలి. మనకున్నటువంటి దాన్ని బట్టి మనం గర్వంగా ఉండి, నా దగ్గర డబ్బు ఉందిలే, నాకు అది ఉంది, నాకు మరి అవన్నీ కూడా నువ్వు గర్విస్తే నీకున్నటువంటి ధనాన్ని బట్టి, సంపదను బట్టి, ఐశ్వర్యమును బట్టి, నీకున్నటువంటి ఉద్యోగమును బట్టి నువ్వు గర్విస్తే ఏమవుతుందండి? నెబుకద్నెజరుకు పట్టినటువంటి గతి పడుతుంది. హల్లెలూయా. ఆ విధంగా దేవుని కోపానికి గురి కాకుండా దేవుణ్ణి ప్రేమించే వారిగా మీరుండి, మీ జీవితంలో లేనటువంటి దాన్ని సమస్తము కూడా సమకూర్చబడి దేవుడు అవన్నీ మీ కుటుంబంలోకి, మీ జీవితంలోకి మేలు కలిగే విధంగా చేయాలంటే దేవుని మీరు ప్రేమించండి, దేవుడికి ఆయన ఆజ్ఞలకు లోబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవిస్తాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. థ్యాంక్ యూ జీసస్. మనందరం కూడా